టీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. లైవ్ లో చూద్దాం. गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। पुलिस का नंबर तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। रेवत रेड्डी मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। रेवत रेड्डी मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। रेवत रेड्डी मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। पुलिस के दम पर तानाशाही नहीं चला, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चला, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। पुलिस के दम पर तानाशाही नहीं चला, नहीं चलेगी। चोर है, चोर है, ये लड़ाई बहुत लंबा चलेगा. आप लोग पहले बैठिए. Do not get emotional. Please sit. Please everyone to sit. Everyone to sit. सब लोग बैठिए एक बार. ए भाऊ आगे అన్న క్యాంపస్ ఆఫ్ చేస్తున్నారు. క్యాంపస్ బయట ఉన్నారు. आप लोग आगे. राजश्री हमारा रम्या अरे इधर भी बैठिए. अरे हटो बैठिए. ये लड़ाई बहुत लंबा चलेगा. Don't worry, don't get emotional. హెచ్ఈ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆందోళనకు వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఒకవైపు విద్యార్థులు చెప్తున్నారు. అయితే మరొక వైపు పోలీసులు భారీగా అక్కడ మోహరించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ప్రేమ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ నళిని. ఏదైతే ఈ ఎస్టీకి సంబంధించినటువంటి భూముల వేలం నేపథ్యంలో కూడా ఇటు విద్యార్థి సంఘం నాయకులతో పాటుగా కూడా అటు ఏదైతే కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి సిపిఎం నాయకులు కూడా ఇప్పటికే హెచ్సియు దగ్గర కూడా చేరుకున్నారు. హెచ్సియుకి సంబంధించి ఈ ఎస్టీకి సంబంధించినటువంటి భూములను ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయొద్దని చెప్పి కూడా వేలానికి వ్యతిరేకంగా కూడా అటు సిపిఎం నాయకులు కూడా ఎస్టీయు సమీపంలోకి చేరుకున్న తర్వాత పోలీసులు కూడా భారీ బందోబస్తు వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా అటు నినాదాలు చేస్తున్న నేపథ్యంలో లోపల బంధించబడినటువంటి ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులు అలాగే ఒక నాయకులు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చేసి ప్రొటెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పటికే అటు హెచ్సికి సంబంధించినటువంటి గేట్ ను కూడా పూర్తిగా క్లోజ్ చేసి వారిని లోపడే బంధించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు అటు బయట నుంచి సిపిఎం నుంచి వచ్చేటటువంటి ఒక మద్దతు నేపథ్యంలో అటు వారి నుంచి వచ్చినటువంటి నినాదాలను విన్న తర్వాత వీరంతా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. వీరిని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏబీవీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు ఈ యొక్క హెచ్సికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా బయటకు వచ్చే తరుణంలో కూడా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కూడా అటు పోలీసులు అలాగే ఈ యొక్క విద్యార్థుల మధ్య కూడా వాగ్వివాదం జరిగినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అటు ఏదైతే తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఈ యొక్క ఎస్టీకి సంబంధించి మా పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉండకుండా వెనక్కి వెళ్లాలని చెప్పేసి కూడా ఇక్కడ ఈ యొక్క విద్యార్థులు కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వారిని బయటికి రానిచ్చే సందర్భం లేని నేపథ్యంలో కూడా వీరంతా కూడా అటు గేట్ దగ్గరే బైఠాయించారు. గేట్ దగ్గర బైఠాయించి పూర్తిగా అంటే సైలెంట్ గా కూడా వీరు ఈ యొక్క నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో వీరితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైతే వీళ్ళ డిమాండ్స్ ఏంటనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ आपका डिमांड क्या है? हम रेवंत रेड्डी साहब से ये डिमांड करना चाहते हैं कि जो हमारा 400 एकड़ का जमीन लिया जा रहा है इसको तुरंत हाल में इसको छोड़ा जाए और हमारे स्टूडेंट्स को बार बार डिटेन कर रहे हैं, ये तानाशाही कर रहे हैं, ये तानाशाही कर रहे हैं. हम ये तानाशाही नहीं बर्दाश्त करेंगे और ये सरकार वाले सुन लें, जितना ये लोग हमारे ऊपर जुल्म करेंगे हम लोग उतना ही आगे बढ़ेंगे. इनको ये जमीन छोड़नी होगी. इनकलाब जिंदाबाद, छात्र एकता जिंदाबाद. థ్యాంక్ యూ. ఏదైతే మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఎస్యూకి సంబంధించినటువంటి భూములను వేలం వేసేందుకు కూడా మేము ఒప్పుకునేది లేదని చెప్పేసి కూడా తెగేసి చెప్పేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అటు ఏ రకంగా కూడా అంటే ఈ యొక్క భూముల వేలం సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో వెనక్కి తగ్గబోమని చెప్పేసి కూడా విద్యార్థులు తెలియజేస్తున్నారు. నళిని,
రైట్ ప్రేమ్, అది విద్యార్థుల నుంచి వినిపిస్తున్నటువంటి వెర్షన్. మా మీద ఎంత జులుం ప్రదర్శిస్తారో అంతకు మించినటువంటి 10 రెట్ల బలంతో ముందుకు వెళ్తాము, ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంటామంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ ఇంకా కూడా ఉద్రిక్త పరిస్థితులు అలానే నెలకొని ఉన్నాయి. కాకపోతే ఏం జరుగుతుందో చూడాలి. ఒకవైపు పోలీసులు కూడా భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వీరికి విద్యార్థి సంఘాలకు మద్దతు ప్రకటించడానికి, అలాగే హెచ్సియు భూములను పరిశీలించడానికి బయలుదేరినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి బీజేపీ కార్యాలయానికి పంపిస్తున్నారు మరొకవైపు పోలీసులు.